అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్ కుప్ల. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం తెరపైకొచ్చిన నేపథ్యంలో, బీసీ ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న నేపథ్యంలో ఈరోజు జనరల్ స్థానాలలో, స్థానిక ఎన్నికలలో జనరల్ స్థానాలలో బీసీలు కాదు, అసలు జనరల్ స్థానాల్లో ఎక్కడ కానీ మనం గతంలో చూసినాం. జనరల్ స్థానాలలో నిజంగా ఎక్కడ కానీ అగ్రకులాలకు సంబంధించిన రెడ్డిలు కానీ రావులు కానీ నిలబట్టు. ఈరోజు జనరల్ స్థానాలలో బీసీలు గెలుస్తున్నారంటే అది 100% తీర్మానం తీసుకొచ్చిన మార్పు మాత్రమే. ప్రతి ఒక్క స్థానంలో కూడా జనరల్ స్థానాలలో అగ్రకులాలకు సంబంధించిన నాయకులు నిలబడటానికి భయపడుతున్నారంటే అది బీసీ ఉద్యమం మార్పే. అది తీర్మానం చేస్తున్న పోరాటం వల్లనే. దీన్ని జీర్ణించుకోలేక కొంతమంది డిజిటల్ మీడియా ఎవరెవరైతే ఉంటారో తీర్మానం గురించి నిజంగా గతంలో నుంచి చేస్తూ ఉన్నారు, గతం నుండే కూడా చేస్తూ ఉన్నారు. గతం నుండి కూడా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి ఇడిచిపెట్టిరు, తీర్మానం పైన పోరాటం చేస్తూ ఉన్నారు. తీర్మానం పైన పోరాటం చేసి ఏం చేస్తూ ఉన్నారంటే తీర్మానం బదనం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ అన్నిటికీ పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే నేను ఈ ఎన్నికల బిజీలో ఉండి కొంచెం తిరగలేకపోయినా, మాట్లాడలేకపోయినా, మీ గురించి కొంచెం పట్టించుకోలేకపోయినా ఇవి ఉంటుంది, రేపడుతుంది ఉంటుంది. ఇక చూద్దాం మరి బీసీ ఉద్యమాన్ని ఏ విధంగా అణచివేసే కుట్ర చేస్తారు. ఇవ్వమంటది తీర్మానం ఛానల్ బంద్ చేసుకోవాలి, లేకపోతే తీర్మానం పార్టీ మూసేసుకోవాలంటది. ఎవరు పార్టీ మూసేసుకుంటారు, ఎవరు ఛానల్ బంద్ చేసుకుంటారు అనేది చూద్దాం. మరి ఈ విషయం చూసే ప్రయత్నం చేద్దాం. క్లియర్గా కళ్ళ కట్టినట్టుగా ప్రతి ఒక్క నిజం చూపించే ప్రయత్నం చేస్తా. నిజంగా తీర్మానం ఒకవేళ నిజంగా ఆత్మాహుతికి ఆత్మహత్యకు ప్రేరేపించిండు అనుకుంటే ప్రభుత్వం ఉన్నది, ఆ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురండి. ప్రభుత్వం ఆ నిజాలు నిగ్గసగా తేల్చాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా, ఆ ప్రభుత్వం తేల్చాలి. కానీ ప్రభుత్వం పైన పోరాటం కాదు. వీళ్ళు ప్రభుత్వం నిజంగా నిజాలు తేల్చాలని పోరాటం చేస్తలేదు. మళ్ళన్న నిజాలు బయట పెట్టాలంటారు. మళ్ళన్న ఈ డిపార్ట్మెంట్ ఉన్నది ఎందుకు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది ఎందుకు, వ్యవస్థ ఉన్నది ఎందుకు, ప్రభుత్వం ఉన్నది ఎందుకు, దేనికోసం ఉన్నది, ఎందుకు ఉన్నది అన్నది ఒకసారి సమాధానం చెప్పాలి. కొంచెమన్నా సిగ్గుండాలే మాటలు మాట్లాడడానికి. ఆ మాట ఇష్టానుసారంగా మల్లన్న పైన దాడి చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పుడని కాదు, గతంలో నుండి కూడా మల్లన్నను ఎప్పుడు సందు దొరికితే అప్పుడు మల్లన్న పైన విశ్వరూపం చూపెడతా ఉన్నారు. ఇవన్నిటి కూడా సమాధానం తప్పకుండా చెప్తాం. ఈ రోజు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఈ రోజు తప్పకుండా స్టార్ట్ అవుతుంది. ఈ చిలక ప్రవీణ్ గాడు, ఆ క్రాంతి గాడు, వీళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. వీళ్ళు బీసీ ఉద్యమాన్ని ఏ విధంగా అణచివేయాలని కుట్ర చేస్తున్నారు తప్పితే బీసీల కోసం ఏం చేస్తున్నారు, బీసీ ఉద్యమంలో నిజంగా బీసీలు రాజ్యాధికారంలోకి రావాలని కొట్లాడితే మీకు వచ్చిన నొప్పి ఏమవుతుందో నాకు అర్థమవుతలేదు. అందరికీ తప్పకుండా సమాధానం చెప్తా. ఆట ఇప్పుడే సురువైంది, ఏం టెన్షన్ పడకండి. దయచేసి బీసీ మిత్రులారా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఆట సురువు రేపడుతుంది.